హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ 35 చిన్న కథ హీరో విశ్వదేవ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. 35 చిన్న కథకి 2 నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ అండ్ ఇంకా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ కూడా. సో ప్రస్తుతం ఆయన ఎట్లా ఫీల్ అవుతున్నారు అడిగి తెలుసుకుందాం. హలో విశ్వదేవ్ గారు, ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నాను, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 35 చిన్న కథ మూవీని మీరు ముందుకొచ్చి ప్రొడ్యూస్ చేస్తానని కూడా ముందుకొచ్చారు. అండ్ ఇంకా మీరు క్యారెక్టర్ కూడా చాలా డీసెంట్‌గా, చాలా సెటిల్డ్‌గా పర్ఫార్మ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ చెప్పారు నందకిషోర్ గారు, ఎవ్వరు కూడా ఈ కథని నమ్మి ముందుకు రాలేదు. బట్ మీరు ముందుకొచ్చారు అని చెప్పేసి. సో మీకు ఆ కథ మీద అంత నమ్మకం ఎందుకొచ్చింది? కథ విన్నప్పుడు ఆడియన్స్ ఇప్పుడు ఏమేమైతే ఫీల్ అవుతున్నారో అవన్నీ నేను ఫీల్ అయ్యా. అండ్ అలా ఫీల్ అయ్యి చాలా రోజులైంది యాక్చువల్లీ. అలాంటి కథ విని లేదా అలాంటి సినిమా చూసి చాలా ఏళ్ళు చిన్నప్పుడు ఎప్పుడో చూసినట్టు గుర్తు, కానీ అలాంటి కథ సడన్గా వినేసరికి ఏంటిది ఈ కథ ఇంత బాగుంది ఏంటి అనే ఫీలింగ్ వచ్చింది. కానీ అదే సేమ్ ఫీలింగ్ తర్వాత ఆ కథతో ట్రావెల్ అయినప్పుడు ఇనీషియల్గా ఒక కో ప్రొడక్షన్ లా చేద్దామని ట్రై చేసాం. బికాజ్ మొత్తం బడ్జెట్ కొంచెం, బికాస్ హై టెక్నికల్ వాల్యూస్తో తీయాలి ఇలాంటి సినిమా, నార్మల్గా తీస్తే అవ్వదని చెప్పి వీ వర్ ట్రైంగ్ టు సీ. అప్పుడు అదే ఫీలింగ్ అందరికీ, అంటే బాగుంది కానీ అన్న దగ్గర ఆగిపోయారు. అరే బాగుంది కానీ ఇంకేంటి ప్రాబ్లం అని చెప్పి మేము ధైర్యం చేసాం. సిద్ధార్థ్ రాళ్ళపల్లి, హూ ఇస్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్, ఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ వీఆర్ వాల్టర్ ప్రొడక్షన్స్. సో దానికి మాకు సృజన్ తోడాడు. సృజన్ తోడే ఆ బలంతో ముందుకెళ్ళాం. సో అదే ఆ స్టోరీ ఏదైతే ఆడియన్స్ ఫీల్ అవుతున్నారో నెరేషన్లో అదే ఫీల్ అయ్యాం. సో అందరూ చూడాలి కదా, ఇలా అది ఇంకా ఎక్కువ మందికి ఈ ఫీలింగ్ ఇవ్వాలి కదా అని ఒక షేరింగ్ దాంట్లోనే తీసుకెళ్ళాం. ఓకే. సో మ్మ్. యాక్చువల్‌గా నివేదా థామస్ గారికి కూడా ఈ కథ చెప్పినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? సో మొత్తం సోషల్ మీడియాలో సో బెస్ట్ యాక్ట్రెస్‌గా నివేదా గారికి కూడా అవార్డ్ రావాల్సింది అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. Yeah. So, with all due respect to the jury members and selection committee, ఏదైతే 2 నేషనల్ అవార్డ్స్ 35కి ఇచ్చారో దానికి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అండ్ ఆ 2 నేషనల్ అవార్డ్స్ వాళ్ళ వాళ్ళ టాలెంట్స్కి, ఆఫ్ కోర్స్ అరుణ్ ద బ్రిలియంట్ యాక్టింగ్కి తనకు వచ్చింది. అండ్ సినిమాకి ఏదైతే వచ్చిందో అది మా అందరికీ, అంటే నందకిషోర్ మా అందరితో సినిమా తీశారు కాబట్టి ఆయన మాటల్లోనే ఇది నివేతాది, ఇది అందరిది ఈ అవార్డ్ సినిమాకి వచ్చింది. సో అండ్ అవార్డ్స్ రాకముందు ఆల్రెడీ ఇది జనాల మనసుల్లోకి ఎంతైతే వెళ్ళిందో అది అవార్డ్తోనే ఈక్వల్. దిస్ ఈజ్ మోర్ లైక్ అ చెర్రీ ఆన్ ది కేక్. సో ఈ అవార్డ్ని మేము ఒక కన్ఫర్మేషన్ లాగా, బికాస్ ద వరల్డ్ వాంట్స్ టు బిలీవ్ ఇన్ ద సక్సెస్ అనేది, దానికి ఒక క్రౌన్ లాగా ఇది అయింది. కానీ ఇట్ వాజ్ ఆల్వేస్ దేర్. 35 రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఆగలే. అండ్ అలా వెళ్తూనే ఉంది. ఇంకా సినిమా జనాల్లోకి వెళ్తుంది. రిపీట్ వాచెస్ అవి ఇంటర్నెట్లో కంటిన్యూస్గా పోస్ట్స్ కానీ ఇవి కానీ అవి కానీ అందరూ ఎక్కడికి వెళ్ళినా రిలేటివ్స్లో కానీ అది ఒక డ్రాయింగ్ రూమ్లో ఎప్పుడు ప్లే అయ్యే సినిమాలా మిగిలిపోయింది. అండ్ ఎవ్రీబడి ఈజ్ లైక్ ఆ సినిమాతో ఒక రిలేషన్షిప్ లాగా వచ్చేసింది. సో దానికి నేషనల్ అవార్డ్స్ వాళ్ళు కూడా గుర్తించి ఈ సినిమాని ఇలాగా ఆనర్ చేయడం అనేది ఐ ఫీల్ ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ వచ్చింది అనిపిస్తుంది. అండ్ లైక్ నివేతాకి అవార్డ్ ఇవ్వడం అనేది, ఇవ్వకపోవడం అనేది అసలు క్వశ్చనే కాదు. బికాస్ షీ ఆల్రెడీ డిజర్వ్స్ ఆల్ ది అవార్డ్స్ ఇన్ ద వరల్డ్ ఫర్ పర్ఫార్మెన్స్ లైక్ దట్. ఓకే. యా. సో మీ ప్రాజెక్ట్‌ల గురించి చెప్పండి. అన్నీ అంటే యూనిక్ సబ్జెక్ట్‌లే చేస్తుంటారు. పిట్టకథలు గాని, ఇప్పుడు ఈ 35 గాని, లేదంటే చీకట్లో సిరీస్ గాని అన్నీ కూడా యూనిక్ కథలే చేస్తుంటారు. వై? అంటే కొత్తగా అనిపించకపోతే ఆ సెట్‌కెళ్ళినప్పుడు, ఆ షూట్ చేస్తున్నప్పుడు ఎక్సైట్‌మెంట్ ఉండదు కదా! దానికి మనం న్యాయం చేయలేం గదా! సో, దాన్ని, ఆ సబ్జెక్ట్ మ్యాటర్‌ని ఎవరైతే కొత్తగా ఫీల్ అవుతున్నారో, ఎవరైతే ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళే కరెక్ట్ కదా అనే దాంట్లో నాకు నచ్చిన కథలే నేను సైన్ అప్ అవుతూ వస్తున్నా. అందులోని అంటే ప్రతిసారి 35 లాంటి కథ దొరుకుతది, అంత ఎక్సైటింగ్ స్టోరీ దొరుకుతదని కాదు. ఏ స్టోరీకది. ఏ ఏ ఏ స్టోరీ దాని ఆడియన్స్‌ని ఎతుకుతది. ఈ 35 అనేదేంటంటే ఎక్కువ మందికి రిలేటబుల్‌గా ఉండే సినిమా. సో, ఆల్మోస్ట్ అందరికీ నచ్చే సినిమాలాగా దొరకడం అనేది అదృష్టం. ఓకే. బట్ ఈచ్ టైమ్, ఈచ్ ఫిల్మ్ హ్యాస్ అ డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ మైట్ లైక్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ నా నెక్స్ట్ ఫిల్మ్ 'డార్క్ చాక్లెట్' సేమ్ ఇదే కంపెనీ వాల్టర్ ప్రొడక్షన్స్‌లోనే 35 సినిమా చేసిన కంపెనీ అండ్ 'పరేషాన్' అనే సినిమా చేసిన కంపెనీలోనే 'డార్క్ చాక్లెట్' అనే సినిమా చేస్తున్నా. అది ఇంక వేరే వేరే కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్ట్. అంటే 35 చూసిన వాళ్ళు, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు, వాళ్ళందరికీ కూడా కాదది. ఇట్స్ అ వెరీ యూనిక్ 18 అండ్ ప్లస్సా? 18+ ఇన్ ఇట్స్ ఓన్ వే. యెస్, డెఫినైట్లీ. అండ్ రేపు పొద్దున సెన్సార్ వాళ్ళు దాన్ని ఎంతవరకు దాని ఒరిజినాలిటీ ఉంటుంది, ఉండదు అనేది సెన్సార్ విల్ డిసైడ్. ఆ సెన్సార్ రూల్స్ బట్టి చేసిన తర్వాత 18+లో ఉంటదా? యూ/ఏలోకి వస్తదా అనేది మాకు తెలీదింకా.
మేబీ ఇది మీరు ఎడిట్ చేయలేము. ఓకే. సో యాహ్! ఇట్స్ అ వెరీ డిఫరెంట్ సబ్జెక్ట్ అది. అది మాటల్లో చెప్పలేం. అందుకే సినిమా తీసాం. సో అది చూసి ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే. ఓకే. యాహ్! దట్స్ ద వన్. ఇంకా కొన్ని వేరే ఫిల్మ్స్ కూడా రెడీ అయ్యాయి. అన్ని పోస్ట్ ప్రొడక్షన్ ఆ ఫేజెస్‌లో ఉన్నాయి. ఐ థింక్ వెరీ సూన్ అనౌన్స్‌మెంట్స్ విల్ కమ్ అండ్ వెరీ సూన్ ఒకటి ఒకటి రిలీజ్ అవుతాయి. 35 హాస్ గివెన్ మీ వండర్‌ఫుల్ థింగ్స్. అంటే ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ కేమ్ టు మీ ఆఫ్టర్ 35 ఆర్ ఇంక్రెడిబుల్. ఓకే. ఆ 'చీకట్లో' వెబ్ సీరీస్‌కి సంబంధించి 'శోభిత' గురించి ఏం చెప్తారు? 'శోభిత' గారి శోభిత గారితో వర్క్ చేయడం కావచ్చు. శోభిత అండ్ మీ బికమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ 'చీకట్లో'. అండ్ షీ ఈస్ ఎ వెరీ వెరీ సెన్సిబుల్ యాక్టర్. అలాంటి అంత సెన్సిబిలిటీస్ ఉన్న యాక్టర్స్ కూడా చాలా రేర్. అండ్ ద వే షీ ఆవిడకి కూడా లైక్ ఆమె క్రెడిబిలిటీ ఇస్ హర్ స్క్రిప్ట్ చాయిసెస్. సో అంత మంచి స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు కాబట్టి ఐ థింక్ షీ ఈస్ గోయింగ్ దట్ ఫార్. And I know some of her films which are going to come are going to be extremely good. So I think they're soon going to be coming. Yeah. ఓకే. థాంక్ యూ. ఆల్ ది Yeah. బెస్ట్.